ఆదినారాయణ ఆదినారాయణ భజనతో కొలుస్తారు. చాలా అంటే చాలా ప్రసిద్ధిగా నాగప్రతిష్ఠలు చేసి మనకున్న నాగదోషాలను పోగొడతారు. హలో నమస్తే అండి. కుటుంబ వంట ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మేము ఈరోజు వంటతో కాకుండా మా ఊరి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధమైన వెంకయ్య స్వామి గురించి చెప్పటానికి మేము ముందుకు వచ్చాము. నెల్లూరు జిల్లాలో గొలగమూడి వెంకయ్య స్వామి అనే ప్రసిద్ధి చెందిన గుడి ఉందండి. దాన్ని వెంకయ్య ఆశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ ఈ నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయన జీవించినట్టు చాలామంది తెలుసు. ఆయన జీవించినప్పుడు ఒక రకంగా ఆయన్ని పూజించారు. ఆయన అక్కడే గొలగమూడిలోనే సమాధి చెందారు. అందుకని ఆయన మంచి బాగా మొక్కులు తీరుస్తాడు, ఆపద్బాంధవుడు అని అందరూ నమ్మకం కలిగి ఉంటుంది. శనివారం ఇక్కడ ప్రసిద్ధిగా అన్నదానాలు అవి జరుగుతుంటాయి. అప్పుడే ఒక తెల్లదారం కూడా మనకిస్తారు. అది చేతికి కట్టుకొని మొక్కులు తీరంగానే పై వారం పోయి మళ్ళీ తెల్లదారం నిప్పి వేరే కొత్త తెల్లదారం తీసుకోవాలి. గొలగమూడి వెంకయ్య స్వామిని మళ్ళీ అక్కడ అందరూ భక్తులు ఆదినారాయణ ఆదినారాయణ భజనతో కొలుస్తారు. కాబట్టి మంచి ప్రసిద్ధి చెందిన గుడి అండి ఇది. అక్కడే మీకు దానికి నియర్లోనే కొద్దిగా యువతలకు వస్తే కనుపర్తిపాడులోనే ఈ నడవ రీసెంట్గా అండి ఒక 2-3 ఏళ్ల కిందట సుబ్రహ్మణ్య స్వామి గుడిని కట్టారు. బాగా నియమనిష్టలతో పూజలు హోమాలు యజ్ఞాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఏంటంటే నాగప్రతిష్ఠ. బాగా చాలా అంటే చాలా ప్రసిద్ధిగా నాగప్రతిష్ఠలు చేసి మనకున్న నాగదోషాలను పోగొడతారు. కళ్యాణాలు కానీ ఏదైనా చక్కగా జరుగుతాయి. ఇక్కడ ఈ నడమ మలేషియాలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఒక మంచి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మేము కూడా వెళ్ళొచ్చాము. నాగప్రతిష్ఠకు ప్రసిద్ధమైన గుడి అండి. మీరు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని, వెంకయ్య స్వామి గుడిని, ఈ కనుపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించండి. అక్కడ A to B ఉంది, ప్యూర్ వెజిటేరియను. అక్కడ కనీసం గార్లిక్ అయితే వాడరని చెప్పం కానీ మిగతా మసాలా దినుసులన్నీ చాలా తక్కువగా వాడతారు. మాకు ఇష్టమైనటువంటి హోటల్ అండి. మన ఇంట్లో ఎలా అయితే మనము ట్రెడిషనల్గా వండుకుంటామో అక్కడ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. హ్యాపీగా మంచి విశాలమైన హోటలు, పార్కింగ్కి వాటికి కూడా ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీతో పోదగ్గ హోటల్ అండి. అందుకని మేము ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ హోటల్లో భోజనం చేసుకొని వస్తాం. మీరు కూడా నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు అందరూ వెంకయ్య స్వామిని దర్శించి, కనుపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఈ హోటల్కి వచ్చి భోజనం చేయండి. సర్వేజనం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.